ప్రైజ్ ది లార్డ్. దేవునికి, ఆ దేవతి దేవునికి క్రీస్తు నామములో నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఆ గొప్ప దేవునికి, అలానే కూడి వచ్చిన వారికి, స్థానికంగా జగిత్యాల్లో నేను బిడ్డలకు, అలాగనే స్థానికంగా వచ్చినటువంటి సిలోమ్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్ ద్వారా కూడుకునేటువంటి హైదరాబాద్ బిడ్డలకు, సంఘ బిడ్డలకు, అలాగనే వరంగల్ మరి శ్రావణ్ బాబు ఆధ్వర్యంలో కూర్చున్నటువంటి ప్రతి బిడ్డకై పేరు పెద్ద చిన్నల పెద్దలకు అందరికీ ప్రైజ్ ది లార్డ్ నా నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇది చూస్తున్న వారు, చూడబోతున్న వారికి అందరికీ ఆహ్వానిస్తూ వారికి కూడా శుభములు, వారికి కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచన క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధమైన పరిశుద్ధ ఆత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనము ప్రార్థన చేద్దాము. పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి ఆ దేవుడు ఆయన కరుణ, ఆయన కృప మరి క్రీస్తు నామములో మనకు అగుపర్చే విధంగా, మనకు కలిగించే విధంగా పరిశుద్ధాత్మ నడిపింపును మనము కోరుకుందాం. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఈ దినముకై వందనాలు, ఈ ఉదయకాలముకై వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా ఉదయముల వేకున లేపి తండ్రి, నేను నీ సేవకుడికి ఇచ్చిన కుమారుడైనటువంటి అయ్యా జాయ్, అలా అదిగో ప్రభువా క్షేమముగా ఇదిగో జగిత్యాలు నడిపించలేక వందనాలు. ఈ సమయంలో నీ బిడ్డలను కూడా స్థానికంగా ఉన్న బిడ్డలందరినీ సమకూర్చలేకే వందనాలు. అలానే హైదరాబాదులో సమకూర్చలేకే వందనాలు. ఇదిగో ప్రభు సిలోమ్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్ ద్వారా, అలాగనే వరంగల్లో కూడా ప్రభు అయా స్తోత్రం తనపుప్పలగుట్ట ప్రాంతంలో అయా నీ బిడ్డలు కూడా సిలోమ్ ప్రేయర్ హౌస్ యొక్క ఆధ్వర్యంలో నడిపించలేకే వందనాలు. అక్కడ తండ్రి ప్రభు వరంగల్లో శ్రావణ్ బాబు, అలాగనే హైదరాబాద్లో సన్ని ప్రభు కుమారుడు తండ్రి అయా ఉంటుండగా నీ సేవకుడు అభిషేకం ద్వారా ఏకీభవించే విధంగా వాళ్ళు సిద్ధపాటుగా పరిశుద్ధాత్మ చేత గొప్పగా తండ్రి స్వాధీనపరుచుకొని సంధించి నడిపిస్తున్నామని నమ్ముచున్నాం. నీ సేవకుని ప్రభు నీ రక్తం ద్వారా కడిగి, నీ బిడ్డలను కూడా ప్రభు సన్నిని, అలాగే శ్రావణ్ను కూడా కడిగి ప్రభు నీ కృపలో ప్రభు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుడిగా అభిషేకించము, నీ బిడ్డలు కూడా, ఎవరి బిడ్డలు కూడా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. అందరిలో ప్రభు నీ కార్యము జరుగుటకు అందరినీ ప్రభు స్వాధీనపరుచుకొని నీ రక్త ప్రోక్షణ ద్వారా పరిశుద్ధపరచబడే విధంగా నీ పరిశుద్ధాత్మ చేత అయ్యో గొప్పగా ఆవరించి నీ వాక్యం చేత ప్రభు వాళ్ళ అంతరంగంలో జొప్పించబడే విధంగా కృప చూపండి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బండ లాంటి హృదయం కానీ, లోపలలోని మొండి వైఖరి కానీ, ప్రతి విధమైనటువంటి అవిధేయత ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ప్రభు నువ్వు మెత్తనైన మాంసమైన హృదయం కలిగే విధంగా, సంపూర్ణంగా లోబడే విధంగా, సమర్పణ కలిగి లోబడే విధంగా మాట్లాడము తండ్రి. మాట్లాడుతున్నది దేవుడి స్వరం అని దేవుడే మాట్లాడుతున్నాడు. కేవలం సేవకుని ఇదిగో కేవలము ఎవరి బిడ్డలు కేవలము సాధనముగా వాడుకునే విధంగా నడిపిస్తున్నాడని ప్రభు స్తోత్రము తండ్రి. కానీ కర్త కర్మ క్రియ అంత దేవుడి ద్వారానే, ఆయన స్వరము ద్వారా మా జీవితంలో కార్యము చేసే విధంగా, మేము సమర్పణ కలిగి, మేము లోబడే విధంగా, ఆలకించే విధంగా, గ్రహించే విధంగా దేవుని ఆత్మ చేత మేము నడిపించబడటానికి మేము విశ్వాసం కలిగి ఇదిగో ప్రార్థనకు ఏకీభవిస్తామని ప్రభు అందరిలో నీ కార్యము జరుగుటకు అందరూ ఏకీభవించే విధంగా ప్రభు కృప చూపడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన దుష్ట కార్యాలు, దురాత్మ ప్రభావం యావత్ యేసునామములో లేపబడుగాక. నీ కార్యాల చేత, నీ శక్తి, నీ ప్రభావం చేత అందరిలో జరుగుటకు, నాలో మాలో జరుగుటకు, మాతో మాట్లాడము, అందరితో మాట్లాడము, నాతో మాట్లాడము, అందరిలో ప్రభా నీ కార్యము జరుగునట్లుగా మాట్లాడతామని నమ్ముచున్నాం. ప్రార్థన పొందునా యేసయ్య నామములో
అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 3-4 వచనాలు కలగలిసినది మన మూలవాక్యం చదువుకున్నాం. అయితే ఇది చాలా విస్తారమైన వాక్యము. అయితే చాలా వాక్య సందేశంలో ఇమిడి ఉన్నాయి. అయితే ఇంత పెద్ద వాక్యము మొత్తంగా కాదు, కానీ 3వ వచనము మనము తెలుసుకుందాం. 3వ వచనం మాత్రమే తీసుకుందాం. అది కూడా పెద్దగా ఉంది. బట్ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఎంతవరకు మనం వినగలిగే విధంగా మరి దేవుడు మనతో మాట్లాడుతాడో అలాగా విందాము. ప్రార్థన పూర్వకంగా ఏకీభవిద్దాము. మనం దేహాలు దూరంగా ఉన్నప్పటికీ సుదీర్ఘ హైదరాబాదు, జగిత్యాల, వరంగల్ ఒకదానికొకటి దాదాపుగా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం కూడుకుంటున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రం మనమందరం సమీపంగా, ఒక మనిషి అయినట్టుగా, ఒక మనసు కలిగి మన సమీపంగా ఉన్నట్లుగానే పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఒకే వేదిక మీద ఒకే సమయమున ఒకే రీతిగా అందరినీ స్వాధీనపరుచుకొని నడిపిస్తున్నాడని మనము గ్రహించాలి, విశ్వసించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఇక్కడ విందాము. చదవబడినటువంటి వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి చదువుదాము. ఈ 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ప్రైజ్ ది లార్డ్. ఇట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ముందుగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందుము అని వాక్యాన్ని మనము పరిశుద్ధాత్మ చేత మనము విందాం, ధ్యానిద్దాం. రండి. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనం ఎలా నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. ప్రియా దేవుని బిడ్డలారా, మనం సువార్త చెబితే చాలామంది ఆటంకం చేస్తారు. తెలియని వాళ్ళు, వివిధ మతస్థులు, వివిధ ప్రాంతస్థులు, వివిధ వర్గములో ఉన్న ప్రజలు తెలియక, క్రీస్తు ప్రేమ తెలియక ఇదొక మతము, ఇదొక మతాన్ని స్థాపించడానికి వస్తున్నారు. మనకు భారతదేశంలో అనేక ఆధ్యాత్మిక చింత ఎక్కువ ఉంటున్న ఈ భారతదేశంలో అనేక దేవతలు ఉన్న తర్వాత మళ్ళీ తెల్లుల దేవుడు, ఈ యొక్క ఇజ్రాయేల్ దేవుడు, ఈ వెస్టర్న్ దేవుడు, యూరప్ దేవుడు మనకు అవసరమా అనే విధానంలో ఆటంకపరుస్తారు. అఫ్కోర్స్ మన సెల్ ఫోన్లు కానీ, మన ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, పాత్రలు కానీ అది యూరప్ నుంచి వచ్చినా మనకు సౌలభ్యం ఉంది కాబట్టి వాడుకోవచ్చు. కానీ దేవుడిని మాత్రము ఆ ప్రాంతంలో ఎక్కువ నమ్ముకుని కనుక ఆ ప్రాంత దేవుడు మనకు అవసరం. మనకి ఇన్ని దేవతలు ఉన్నారు కదా, సరిపోతుందని సరిపెట్టుకోవటానికి లేదన్నట్టుగా సువార్త ప్రకటిస్తే అందరూ ఆటంకం చేస్తూ ఉంటారు అన్నమాట. వివిధ మతంలో, కులములో, ప్రాంతంలో ఉన్నవారు అట్లా సువార్త ఆటంకమైనప్పుడు, దేవుని బోధ, దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు ఆటంకమైనప్పుడు రక్షణ ఎవరు స్వీకరించడానికి ఉండదు, డిస్టర్బెన్స్ అవుతారు కదా. మరి ఆ డిస్టర్బెన్స్లో ఆ సువార్త సమయంలో దేవుని కటాక్షం ద్వారా ఎవరైతే దేవుని ప్రభు మాట వింటున్నారో, సువార్త సేవకుల ద్వారా, తన భక్తుల ద్వారా, తన సాక్ష్య బిడల ద్వారా ఆ వాక్యం విన్నప్పుడు గ్రహించిన వాడు, దేవుని మహాకృప ద్వారా గ్రహించిన వాడు రక్షణ కలుగుతుంది. యేసయ్యను నమ్మిన వారు యేసయ్య మాటలు విని, ఓహో మన అందరి కోసము ప్రాణం పెట్టిన దేవుడు. దేనికి? పాప విముక్తి. రక్షణ అంటే ఏంటిది? పాపము నుండి విడుదల చేటుకు. మనిషి పొరపాట్లలో ఉన్నవాడు, మనిషి దోషంలో ఉన్నవాడు. ఏ మనిషి కూడా పొరపాటు చేయకుండా ఉన్నాడు. ఏ మనిషి కూడా దోషంలో ఉండక మానుడు పాపం చేయక. దేవుని మాటలు విన్నవారు రక్షణ పొందుతున్నారు కదా. ఈ రక్షణ పొందిన బిడ్డలు
గొప్ప రక్షకుడు యేసే మన పాప శాపము విడుదల ఇచ్చాడు. ఆయన సిలువలో బలియాగమయ్యాడు. అంటే పాపం అంటే ఏంటిదంటే దేవుని మాట వినకపోవడమే పాపము. పొరపాటు అంటే తెలిసి మనము అలవాటుగా చేసేటువంటి తప్పిదములు పొరపాట్లు అంటాం. ఏదైనప్పటికీ వీటన్నిటి నుండి విడుదల చేయడానికి యేసయ్య మన కోసం ప్రాణం పెట్టుకు మనిషి కుమారుడిగా మనిషి అవతారం ఎత్తి రక్తమాంసల చేత అవతరించి మనందరి దోషంని పరిహరించుటకు, మనకు పాప విముక్తి చేయుటకు ఆయన సిలువకి ఎక్కాడని సువార్త ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఆయన ప్రాణం పెట్టి తిరిగి స్వజుడిగా మృత్యుంజయుడిగా ఆదివారము పెందలకడనే సమాధి గెలిచాడు, మరణం గెలిచాడు. ఆయన నమ్ముకుంటే పాప విముక్తి కలుగుతుంది. ఈ పాప విముక్తి కలగడమే రక్షణ. చెప్పండి, పాప విముక్తి కలగడమే రక్షణ. అంటే పాపం నుండి విముక్తి అన్నమాట, పాపం నుండి విడుదల. ఈ విడుదల పొందుకున్నవారు, పాప విముక్తి పొందుకున్నవారు, రక్షణ పొందుకున్నవారు అయిపోలేదు ఇక నాకు మోక్షం వచ్చేసింది, నాకు స్వర్గం వచ్చేసింది, యేసయ్య నమ్ముకున్నాను అని చెప్పి నీవు నిర్లక్ష్యం చేస్తే, ప్రార్థన రావడంలో నిర్లక్ష్యం చేస్తే, సహవాసం రావడంలో నిర్లక్ష్యం చేస్తే, వాక్యం చదవడంలో వినడంలో నిర్లక్ష్యం చేస్తే, ప్రార్థించడంలో వాక్యం వింటున్నాను ప్రభువా, ఇదిగో నేను వాక్యం చదువుతున్నాను ప్రభువా, ఆ వాక్య అనుగుణంగా నాకు నడవాలని ఉంది కానీ నా వల్ల కావట్లేదు, చేయటానికి బలం ఉండదు, పొరపాట్లు బంజేటుకు నీ మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించే ఆ స్వభావం ఉన్న మమ్ములను నువ్వు రక్షించుకున్నావు కనుక నువ్వు చెప్పినట్టుగా చేయాలన్నా నీ శక్తి కావాలి. ఆ వాక్యానికి భిన్నంగా, నీ మాటకు భిన్నంగా ఉన్న ఆ మూర్ఖమైన కార్యాలు ఉన్నాయి, శరీర కార్యాలు, అపవాది చేస్తున్నటువంటి శోధన ఉన్నటువంటి కార్యాల ఆలోచనలు, అవి తొలగిపోవాలన్నా నీ కృప కావాలి అని వాక్యం విన్నవారు, వాక్యం చదివినవారు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాగ ఎదుగుతున్న వారిని, అనుగ్రహము పొందుకున్న వారు రక్షణలో కొనసాగించబడుతున్నారు. ఇలాగ నువ్వు చేయకపోతే నీ రక్షణ జీవితం నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రార్థన రాకపోతే, ఫెలోషిప్ ఒక ఆదివారమే కాదు గృహ కూడికలకు అటెండ్ కావాలి, ఉదయకాలంలో ప్రార్థనల పరిశుద్ధులతో మనము కూడుకోవాలి. ఇవన్నీ మనము లోటు చేస్తే లేకపోతే అశ్రద్ధ చేస్తే ఈ రక్షణ నిర్లక్ష్యం చేసిన వాడిగా అవుతావు, నిర్లక్ష్యం చేసిన దాని అవుతావు. తప్పక ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తే పోతుంది, నిర్లక్ష్యం చేసినా కూడా పోతుంది. వాళ్ళే సువార్త ప్రకటిస్తే ఆపిడే వాళ్ళని బట్టి పోతుంది, ఆటంకపరుస్తున్నప్పుడు పోతుంది. ఇతరులకు సువార్త చెప్పకుండా వాళ్ళకి ఎట్లానో వాళ్ళు ఆటంకం చేస్తే సువార్త రక్షణ కార్యం జరగకుండా ఎలాగా తగ్గిపోతుందో, నీవు రక్షణ పొంది నీవు కూడా నిర్లక్ష్యం చేస్తే తగ్గిపోతున్నావు. రక్షణ లేకుండా మెల్లమెల్లగా మసకబారిపోయి నీ రక్షణ జీవితము దూరమైతే పాప విముక్తి నుండి మళ్ళీ పాపములో, శాపములో, లోకములో కలిసిపోతున్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప రక్షణ కోసము నీవు రక్షింపబడుటకు దేవుడు నేను ఏర్పరచుకున్న ఈ ప్రణాళికను తెలుసుకోవాలి. వాక్యం విని, బైబిల్ చదివి, పరిశుద్ధుల అభిషక్తుల యొక్క దైవ సేవకుల యొక్క మరి వారి వాక్యం విని, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగినటువంటి వాక్యము విని ఆ నడిపింపులో ఉన్నప్పుడు ఈ రక్షణను కొనసాగించబడతావు. రక్షణను కొనసాగించబడాలి. ఎప్పటిదాకా అంటే నీ జీవితం ఉన్నంత వరకు ఆ రక్షణ కొనసాగుతూ ఉండాలి. రక్షింపబడ్డావు కరెక్టే, రక్షింపబడుతున్నావు కరెక్టే, ఇంకా రక్షింపబడబోతున్నావు అనేది కూడా. ఈ 3 కాలాలు రక్షణ కార్యములు జరగాలి. రక్షణ భూతకాలంలో రక్షణ పొందినావు, సువార్త విని, యేసయ్య గురించి విని అంగీకరించావు, విశ్వసించావు, నమ్మావు, నీకు రక్షణ వచ్చింది, అది వాస్తవమే. ఆ రక్షణ కొనసాగించేటువంటి ప్రజెంటేషన్ అంటే ప్రజెంట్ టెన్స్ అంటే కొనసాగుతున్నావు, ప్రజెంట్లో ఉన్నావు, వాస్తవికలో ఉన్నావు, ప్రస్తుతంలో ఉన్నావు, ఫ్యూచర్లో కూడా
నువ్వేం చేయాలి? రక్షణ కొనసాగించే విధంగా ఆశ కలిగి, విశ్వాసం కలిగి ముందుకు పోవాలి. హల్లెలూయా. ఈ 3 కాలాలు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, భూత, వర్త, భవిష్యత్తు కాలాలు, ఈ 3 కాలాలు నీ రక్షణను కాపాడుకునే బాధ్యత, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే బాధ్యత నీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఇక ఒకసారి పొందుకున్న గబ్బకొత్తలాగా ఇక నాకు పరలోకం వస్తుంది అనుకుంటే అది కల్లా, మోసం, అది దగ. సాతాను అందుకోసం రక్షణ జీవితాన్ని నీకు నిర్లక్ష్యం చేసే బుద్ధి పుట్టిస్తున్నాడు. ఊకే చర్చికి పోతావా, ఊకే బైబిల్ చదువుతావా, ఊకే వాక్యం వింటావా, ఊకే ప్రార్థనలు చేస్తావా, ఊకే స్తుతి ఆరాధన చేస్తావా? ఈ క్రైస్తవులు చల్లకుండా ఊకే పొద్దున సాయంత్రం పేద ప్రార్థన చేస్తున్న వీళ్ళకే ఉన్నది. అవును, ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే తొలగిపోతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ ప్రజలు చాలా శ్రమలతో కూడిన దురవస్థ పాలయ్యారు. ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు, పరవాసులుగా ఉన్నప్పుడు చాలా దుర్భరమైన పరిస్థితి. ఆ సమయంలో దేవుడు అబ్రహాము దేవ, ఇసాకు దేవ, యాకోబు దేవ, మా పితరులకు ఉన్న దేవ ఇచ్చిన వాగ్దానంను జ్ఞాపకం చేసుకుని మనం విడిపించినప్పుడు వారు ఎర్ర సముద్రం నుంచి దాటుతున్నా ఎందుకు పెట్టాడు? ఎర్ర సముద్రం దాటడానికి అవసరమే లేదు. వాగ్దాన స్థలం పోవటానికి ఫిలిష్తీయుల నుంచి దగ్గరగా పోవచ్చు, వారం 11 రోజులు అవుతుంది అంతే. అయితే అట్లయితే ప్రజలు యుద్ధానికి భయపడి మళ్ళీ ఐగుప్తులోనికి పోతారు. అప్పటికే అంటున్నారు, ఎర్ర సముద్రం వైపున పొలిమేర దాకా ఆ సరిహద్దు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ ఐగుప్తు దేశం పొలిమేర దాటి ఎర్ర సముద్రము ఆ యొక్క ఒడ్డుకు వచ్చినప్పుడు ఫరో సైన్యము వీళ్ళని వెంటాడుతున్నప్పుడు మోషే మీద సనగడము, అహరోను మీద సనగడం, మీరు చేయబట్టి, మీరు మాట వినే దైవ స్వరం అని, మీరు దేవుని మాట అని చెప్పి మమ్మల్ని మోసగించారు. సమాధులు ఐగుప్తు దేశంలో లేవా? ఇప్పుడు మమ్మల్ని చంపటానికి చూడు, ఏం చక్క మేము నీ మాట విని వస్తే మా వెనకాల ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యం. అప్పటికే వాళ్ళ అద్భుతమైన కార్యాలు దేవుడు చూపించాడు, కనపరిచాడు. ఆ యొక్క ఐగుప్తు దేశానికి తిరుపు చెప్పాడు. ఆ ఫరో సైన్యానికి, ప్రజలకు, దేవతలకు అందరికీ యెహోవా మహత్కార్యములో ఆయన భయంకరమైన దేవుడు అని తన ప్రభావం చూపించాడు. అయినా నమ్మలేని పరిస్థితుల్లో మీమాంసలు ఏమంటున్నారు? నువ్వు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే మేము వెనకపోయే, మేము అక్కడనే ఉండేవాళ్ళం ఐగుప్తు దేశంలోనే, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మేము వెళ్ళిపోతాం, ఐగుప్తు దేశానికి లోపలికి పోతాం, దేశంలోనికి పోతాం అంటున్నారు. ఎవరు? వీళ్ళకి ఇప్పుడే ఆదరించలే ఇట్లా చెప్తున్నారంటే ఇంకా ముందు కూడా చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకు యుద్ధము చూస్తే భయపడుతున్నారు. ఆ భయానికి వెనకపోవటానికి ఉంటుందని చెప్పి ఎర్ర సముద్రము నుండి దాటించాడు అన్నమాట దేవుడు. అది హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది స్ట్రైట్గా ఫార్వర్డ్గా పోయేటువంటి ప్రాంతం, ఫిలిష్తీయుల ప్రాంతం నుంచి. ఇప్పుడు గాజా యుద్ధంలో జరుగుతున్న కొద్దీ ఆ పరిసర ప్రాంతంలో ఈజిప్షియన్, ఆ యొక్క పాలిస్తైన్ ఆ వాతావరణము చాలా చక్కగా అందరికీ, ఇప్పుడు చిన్నోళ్ళు పెద్దలకు అందరికీ అవగాహన కలిగింది. అక్కడ ఆ సరిహద్దు ఎర్ర సముద్రమే కాదు, ల్యాండ్ కూడా ఉంది, వాళ్ళకు భూభాగం ఉంది. ఆ ప్రాంతం నుంచి చక్కగా పోవచ్చు. ఐగుప్తు దేశం నుంచి ఎడిగి పోవచ్చు, ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి పోవచ్చు. అంటే ఇజ్రాయెల్ స్థలం, ఇప్పుడు ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి పాలు తేనెలు ప్రవహించు అందమైన ఆ యొక్క కానాను దేశానికి పోవచ్చు. కానీ దేవుడు ఎర్ర సముద్రం నుంచి దాటించింది. ఎందుకంటే యుద్ధము చూసి భయపడతారని. ఆ ఎర్ర సముద్రంలో దాటించినా కూడా దేవుడు మహా అద్భుతం చూపించినా కూడా ప్రజలకు మొండి వైఖరి, పాత అలవాట్లు ఉంటాయి కదా. శ్రమ లేకుండానే తేరగా ఏదైనా ఇట్టే సౌకర్యంగా మనకు అన్నీ అందుబాటులో ఉండటమే ఇష్టం, కష్టపడకుండానే తేరగా అలవాటు అయిపోయింది. కాబట్టి
కష్టపడము, శ్రమ పడడం కాస్త కూడా మనము ప్రయాసపడడం ఇష్టం లేనటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? ఎర్ర సముద్రం దాటినా కూడా వాళ్ళకు ఇబ్బంది కలిగినప్పుడు మేము మళ్ళీ వెనకపోతామంటారు. ఇట్లా మాటికి అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు దేవుని మహిమ చూపిస్తూ, వాళ్ళను గద్దిస్తూ, కోపగిస్తూ, తన మహిమ చూపిస్తూ శత్రు రాజ్యాల మీద జయము కలిగే విధంగా నడిపిస్తున్నాడు. అట్లా 40 సంవత్సరాలు అరణ్య గుండా నడిపించాడు. ఆ 40 సంవత్సరాలు వాళ్ళు సహించి భరించిన వాళ్ళు, అంతవరకు సహించిన వారు, భరించిన వారు రక్షణ. మధ్యలో తిండి కోసమో, నీళ్ళ కోసమో, సౌకర్యం లేదని, మాకు పంట పొలాలు, మాకు తోటలు, మాకు ద్రాక్ష తోటలు, చాలా పంట శైలులు ఉన్నాయని భ్రమించి మనం నడిపిస్తున్నాం. సౌకర్యము లేని కారణంగా బట్టి ఏం చేస్తున్నా తెలుసా అండి? దేవుడు అరణ్య గుండా పోయినప్పుడు, అరణ్యం అనేది శ్రమ. రక్షణ జీవితం ఎప్పుడు కానీ భౌతికంగా ఏమాత్రం సహకరించదు. ఎప్పుడు మనము ప్రయాసపడాలి, శ్రమ పడాలి, సహవాసం కలిగి ఉండాలి. దీన్ని మనం ఇష్టపడుతూ ఉండాలన్నమాట. ఉదయకాలం లేచి ప్రార్థనలో గడపడం, సాయంత్రం గృహ కూడికలకు రావడము, అలాగనే బైబిల్ చదవడము, ప్రార్థనలో ఉండడము, ఉపవాసం చేయడము, ఆదివార సహవాసం, ఇవన్నీ మనము యథార్థంగా ఆత్మ నడిపింపగలిగినటువంటి నడిపింపులో ఉంటే రక్షణ కొనసాగించబడుతుంది. ఈ రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే తప్పక మనం తప్పించుకోజాలం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే అసలు ఇక ఎలా తప్పించుకుంటారు అంటే నరకం ఎలా తప్పించుకుంటారు? ఎస్, పెద్ద మరి భయంకరమైనటువంటి నరక కూపం నుంచి ఎలా కాపాడబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేని బిడ్డలారా, దినములు చెడ్డవి గనక అంత్య దినాల్లో వచ్చాం. సమయాన్ని వృధా పోనివ్వకుండా ప్రతి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సో ఈ జీవమైన దేవుని మాటలు ద్వారానే రక్షణ స్టార్ట్ అయింది. సువార్త ప్రకటించినప్పుడే మారు మనసు పొందుకోండి, దైవరాజ్య సమీపంగా ఉన్నదని యేసు ప్రభు మొదలుపెట్టినప్పుడే రక్షణ కార్యక్రమం స్టార్ట్ అయింది. హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనం చదవండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు దేవుని యొక్క సువార్త ప్రకటించుచు ఆయన గలిలియోకు వచ్చాడు అన్నమాట. యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని అప్పుడే ఇక స్టార్ట్ చేసిన పరిశుద్ధాత్మ ఆకాశం నుంచి ఆయన మీద రాలగా, పావుర రూపంలో రాలగా, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతని స్వరము, ఇతని మాటలు వినుడి అని చెప్పిన ఆకాశ ధ్వని, తన దేవుని స్వరము మరి విన్నా, లేకపోతే ఆ అనుగ్రహం పొందుకున్నటువంటి భక్తులందరూ ఆయన సువార్త చెప్పిన కొలది అందరూ గ్రహించిన వారందరూ రక్షణలో నడిపించబడటానికి ఆయన వెంబడిస్తున్నారు. అందుకొరకు గలిలయ ప్రాంతానికి వచ్చి దైవరాజ్య సమీపంగా ఉంది, మారుమనసు పొంది ఉండండి, ఇదిగో దైవ ఉగ్రత నుండి కాపాడబడటకు దేవుని మాటలు సువార్తగా దేవుని మాటలు వినుడి, విన్నవారందరూ మారుమనసు పొందుడి. మారుమనసు అంటే ఏంటి? దేనికి మారుమనసు? పాప విముక్తి, పాపం అనే దోషము నుండి మారుమనసు పొందుడి. పొరపాటులో, దోషము, దుష్టత్వంలో ఉన్నటువంటి ఈ లోక మర్యాద నుండి మారు మనసు పొందుడి. ఇక నుండి దేవుడు చెప్పిన మాటగా ఆయన బాటలు నడవడి అని చెప్పి ప్రకటిస్తున్నాడు అన్నమాట. అలాగనే ఆ ప్రకటన ఎలాగ ప్రారంభించాడో అలాగనే మరి శిష్యుల్లో ప్రధానమైన వ్యక్తిగా మరెవరు? శిష్యులు, ఇతడు కూడా శిష్యుడే, యేసు ప్రభు. ప్రత్యక్షంగా చూసినటువంటి శిష్యులు 12 మంది శిష్యులు కాకపోయినా ఈయన దేవుడు దర్శనము చూసి ఇంకా శిష్యుల కంటే 12 మంది శిష్యుల కంటే గొప్పగా పరిచారకుడిగా, మరి సంఘ పితామహుడిగా,
విశ్వాసులకు పాస్టర్లకు అందరికీ మాదిరిగా ఉన్నటువంటి పౌలు అన్న కూడా, పౌలు భక్తుడు కూడా, దైవజనుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు. చూడండి, రోమిలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, సువార్తను గూర్చిన నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదలు యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగచేయుటకు ఇది దేవుని శక్తి అయి ఉన్నది. మొదట యూదుడికి అంటే యూదుల్లో జన్మించిన యేసు ప్రభు ఫస్ట్ తన ప్రజలకు, యూదులకు, ఇజ్రాయెల్ ప్రజలకు, వారు వినకపోతే మళ్ళా అన్యులకు, గ్రీకు దేశస్తులు అంటే అన్యులకు. గ్రీకు దేశస్తులు అంటే ఏంటిది? గ్రీకు దేశస్తులు. అప్పుడు గ్రీకు దేశస్తుల సమయంలో రోమియో పత్రికలో గ్రీకు దేశస్తులు ఎక్కడో విస్తరించబడ్డారు. కాబట్టి గ్రీకు దేశస్తులు అంటే విగ్రహారాధికులు అన్నమాట. అంటే అన్యులు, దేవుని, నిజమైన జీవముల దేవుని ఎరగని వారు. మొదట యూదులకు రక్షణ ప్రకటించబడ్డది, యేసయ్య ద్వారా స్టార్ట్ అయ్యి అది 12 మంది శిష్యులు అపోస్తులు చేశారు. అలానే పౌలు కూడా చేశారు. పౌలును ఆటంకపరిస్తే ఆయన అన్యజనులకు కూడా సువార్త ప్రకటించి నమ్ము వారందరికీ, యూదులకు అయినా గ్రీకు దేశస్తులకైనా అంటే అన్యులకైనా వినబడుతున్న వారందరికీ, యూదులంటే క్రైస్తవులకైనా యేసయ్యను ఎరగని వారికైనా ఈ మాటలు, దేవుని మాటలు ప్రకటించినప్పుడు, యేసయ్య మాటలు ప్రకటించినప్పుడు నమ్మిన వారందరికీ రక్షణ పొందుటకై, అంతేనా, రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సిలువను గూర్చిన వార్త రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది. అది నమ్మని వారికి అది వెరితనముగా ఉన్నదని 1 కొరింథీయులో రాసిన పత్రిక 1వ అధ్యాయములో 18 అనుకుంటా, 18 వచనం, అంతేనా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలు వింటున్నావా దేవుని బిడ్డలారా? అప్పుడు నువ్వు రోజు రక్షణలో ప్రతిదినమో వాక్యము, ఉదయమో సాయంత్రము నువ్వు విన్న కొలది, లేకపోతే మధ్యాహ్నము, నువ్వు ఎప్పుడు దేవుని మాటలు వింటే అప్పుడు నువ్వు రక్షణలో నువ్వు పరిపూర్ణంగా కలుగోయే విధంగా నువ్వు గొప్ప శక్తి పొందుకుంటున్నావు. హల్లెలూయా. ఇక్కడ సిలువను గూర్చిన వార్త, యేసయ్యను గురించిన వార్త విన్నవారికి గొప్ప జీవం కలుగుతుంది. నమ్మవానికి అది రక్షణ కలుగుటకు శక్తి కలుగుతుంది. రక్షణలో నువ్వు నిలబడటానికి, నడిపించబడటానికి శక్తి పొందుకుంటావు, గొప్పగా బలం పొందుకుంటావు, ప్రభావం పొందుకుంటావు. అందుకోసమే దేవుని మాటలు, క్రీస్తు యేసు మాట వలన మీకు ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వల్ల ఏం కలుగుతుంది తెలుసా? రక్షణ కలుగుటకు నీకు శక్తి కలుగుతుంది. రక్షణను అనుభవించడానికి శక్తి కలుగుతుంది. రక్షణను నడిపించబడటకు ప్రభావం కలుగుతుంది. నేను ఇంకా ప్రభావం కలిగినప్పుడు, ఆ శక్తి కలుగుతున్నప్పుడు రక్షణలో స్థిరపరచబడతావు, దృఢపరచబడతావు, దృఢంగా, బలంగా, ఇంకా స్థిరుడుగా నడిపించబడతావు అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం 40 సంవత్సరాలు దేవుని మాటలు వినుకుంటూ యాత్ర చేస్తున్న ఇజ్రాయెల్ ప్రజలు ఈ దేవుని మాటలు విన్నవానికి రక్షణ కలుగుతూ దాని శక్తి, ప్రభావం పొందుకుంటున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తూ తిండి కోసమో, నీళ్ళ కోసమో, వస్త్రం కోసమో, సదుపాయము, సౌకర్య, సుఖభోగుల కోసమో పరితపించిన వారికి దేవుని యొక్క మాటలు వెరితనముగా అనిపించిన వాళ్ళకి ఏం కలిగింది చెప్పండి? వెరితనముగా అనిపించింది. నశించిపోవటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఈ అక్షయ ఆహారం కోసము ఉంటే నశించిపోతామండి. అక్షయ ఆహారం తింటే శక్తి పొందుకుంటాం. అక్షయ ఆహారము తినాలి మనం. దేవుని మాటలు క్షయ, నశించిపోయేది, ఖరాబ్ అయ్యే ఈ లోక సుఖభోగాలు ఉన్నాయే, అది తాత్కాలికం. దానివల్ల మన జీవితంలో, భక్తి జీవితంలో, రక్షణ జీవితంలో వాటినే లక్ష్యం చేసుకొని, వాటినే మనము పరిగణములు తీసుకొని, అవే ప్రామాణికంగా తీసుకుంటే నిజంగా మనం నశించిపోతాం, అంటే వ్యర్థులం అయిపోతాం. హల్లెలూయా. రక్షణ జీవితం నిర్లక్ష్యం చేసిన వారుగా అవుతాం. ఇక బైబిల్లో గత కొన్ని రోజుల నుంచి పోయిన ఆదివారం కూడా
ఆ భక్తుడు రిపీట్ అయ్యాడు మొదటి వాక్యంలోనే. ఎప్పుడైనా అబ్రహాము విషయం కావచ్చు, ఇస్సాకు విషయం కావచ్చు, యాకోబు విషయం కావచ్చు, వీళ్ళు విశ్వాసులకు ముందు పితరులుగా నడిపించబడ్డారు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి కదా. అబ్రహాము దేవుడు ఏర్పరచుకుని వాగ్దానం ఇచ్చి తన కుమారుని సంతానం అంతా నడిపించే ఆ క్రమంలో మనకు యాకోబు విషయం వచ్చినప్పుడు ఒక పాఠం నేర్చుకోవటానికి ఉంటుంది. అందరూ నేర్చుకోవాల్సిన విధానం. రక్షణ జీవితం కోసం ఆయన ఎంత పరితపించాడో మనం బుధవారం కూడా నేర్చుకున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇద్దరు కవల పిల్లలు కదా, ఇస్సాకు రిబ్కాకు. ఇద్దరు కవల పిల్లలు. పెద్దోడేమో ఏషావు, చిన్నోడేమో యాకోబు. వాళ్ళిద్దరూ దేవుని భక్తులు పెంచబడిన వారు. కడుపు నుంచి పెనుగులాడుతున్నారు, నేను ఫస్ట్ పుడతాడు, నేను ఫస్ట్ అని. అయితే పెద్దోడు మడమ పట్టుకున్నాడు కాబట్టి యాకోబు, మడమ పట్టుకున్నాడు కాబట్టి యాకోబు. యాకోబు అనే మీనింగ్ కేవలం మోసగాడే కాదు, అన్న మడమను పట్టుకున్న వ్యక్తి ఎవరంటే యాకోబు. యాకోబు అనే పేరుకే మడమ పట్టుకున్నాడు. ఆ మడమను పట్టుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, మడమను ఎందుకు పట్టుకున్నా తెలుసా? నేను ఫస్ట్ పోవాలి, నేను ఫస్ట్ ఈ లోకంలో రావాలి అంటే కడపడి నుంచే రక్షణ కోసం, జ్యేష్ఠత్వం కోసం పరితపన కలిగి ఉన్నాడు అన్నమాట. అక్కడి నుంచి చూస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మళ్ళా భూమి మీదలో కూడా, భూగర్భంలో కూడా, అంటే భూమి మీద కూడా ఏం చేస్తున్నాడు? రక్షణ కోసం పరితపించాడు యాకోబు. పెద్దోడు జ్యేష్ఠుడే, కానీ చాలా విలువిద్యకారుడు. చాలా అరణ్యంలో వెళ్ళి వివిధ రకాల వేటాడి ఇంటికి తీసుకొచ్చేవాడు. కావలసిన వాళ్ళకి, ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేవాడు. అయితే ఒకరోజు వేటకు పోయి పొద్దున సాయంత్రం వరకు, నైట్ అయ్యే వరకు ఆయనకి ఏం దొరకలేదు. బాగా అలసిపోయాడు, ప్రాణం పోయేంతగా బలహీనమైపోయాడు. అప్పుడు చాలాసార్లు తన తమ్ముడు అనుకునేవాడు, అన్నయ్య పొజిషన్లో నేను ఉంటే ఎంత బాగుండే. రక్షణ పొజిషన్లో ఉన్నాడు ఆయన, జ్యేష్ఠత్వంలో ఉన్నాడు. ఆ జ్యేష్ఠత్వం నాకు కలుగుతే ఎంత బాగుండని మనసులో తన ఆకాంక్ష కలిగి ఉన్నాడు. ఒక సమయం రానే వచ్చింది ఆ ఆకాంక్ష నెరవేర్చబడటానికి. మంచి ఎర్ర చిక్కుడుకాయ కూర వండుతున్నప్పుడు అంటున్నాడు అనమాట, అలసిపోయినటువంటి అన్న, నాకు కొంచెము చిక్కుడుకాయ కూర ఏరా అంటే, నీకు ఇస్తాను కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అన్నప్పుడు, మోసగాడు, నీ పేర్లోనే ఉందిరా మోసగాడివి. నేను చిన్నప్పటి నుండే మా అమ్మ చెప్పేది, మన అమ్మ నాన్న చెప్తున్నారు, వాడు నిన్ను మడమ పట్టుకొని, నీ కడుపులోనే నీ మడమ పట్టుకొని నేను లాగుతూ వాడే ముందుగా జన్మించాలని పెనుగులాడిరా అని అమ్మ నాన్న చెప్తుండేరా. ఆ బుద్ధి ఇప్పుడు మళ్ళీ నిరూపించబడేది, స్వయంగా నేను చూస్తున్నా అని అతన్ని నోరు మూయించాలన్నమాట. రక్షణను, ఆ జ్యేష్ఠత్వాన్ని గౌరవించిన వాడైతే, ఆ జ్యేష్ఠత్వాన్ని గొప్పతనము గ్రహించిన వాడైతే, ఆ గొప్పతనం గ్రహించలేదు, గౌరవిస్తలేడు, ఆ గొప్ప శక్తి అనుభవించలేడు కాబట్టి ఆ రక్షణను, ఆ జ్యేష్ఠత్వాన్ని ఏమన్నాడు? తిండి కోసమే ముడిపడి. అసలు రక్షణ అనేది తిండి కోసమే. తిండి తింటేనే, కడుపు నిండితేనే అబ్బా రక్షణ అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఇదే రక్షణ. యేసయ్య నమ్ముకున్నామంటే, యేసయ్య నమ్ముకుని రక్షణ పొందినట్టే కదా. అవునా? యేసయ్య మీద నమ్మకం కలిగి నేను జీవిస్తున్నాను అంటే రక్షణ కొనసాగుతున్నాను. నమ్మడం వల్ల రక్షణ వస్తుందని, కలగుట్టకై దేవుని శక్తి వస్తుందని ఉన్నది కదా వాక్యం. అయితే ఆ శక్తి ఏంటిది చెప్పండి? అన్నము, తిండి గింజలు లేకపోతే, సుఖభోగంలో సౌకర్యం లేకపోతే కదా రక్షణ విలువ మనకు కనబడదు, గ్రహిస్తలేం. దీన్ని భౌతికమైన క్షయ, ఆహారము క్షయ, వాతావరణం ముడిపెడతా. ఇది గొప్ప రక్షణను ఈ లోక సుఖభోగాలకు ముడిపెడతాం కాబట్టి దాని విలువ మనకు తెలుస్తలేదు. అందుకోసం నిర్లక్ష్యం చేస్తాం. ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు పందురకపోవడము, వ్యాపారం సరిగా కలిసి రాకపోవడం, అంటే ఎంత కష్టపడినా వ్యాపారము నిలదొక్కలేకపోతున్నారు, దాని యొక్క విధానము ఎక్కడ పోతుంది అని దాన్ని విచారణ చేసుకొని సరైన రీతిగా విమర్శించుకొని సరైన రీతిగా చక్కబరుచుకునేటానికి బదులుగా చిన్న లోటు అయితే, చిన్న ఇబ్బంది అయితే, కొంచెం అసౌకర్యం ఉంటే
దేవుణ్ణే మనం బాధ్యం చేస్తాం. రక్షణ పొందుకుని నాకేం ఒరిగింది? ఏమొరిగింది? మరి చదువు అబ్బుతుందా? జ్ఞానం వస్తుందా? ఇంకా చెప్పండి. ఆరోగ్యం ఉంటున్నానా? ఉద్యోగం వస్తే ఏం లాభం? నాకు ఇల్లు ఉంటే ఏం లాభం? నాకేమన్నా సౌకర్యము అనుకున్న పని జరుగుతుందా అని చెప్పి దేవుడిని నమ్ముకున్నందుకు నేను అనుకున్నట్టుగా, నేను కోరినట్టుగా జీవించే జీవితం కాదు కాదు కాదు. దేవుడు కోరినట్టుగా నడిచేదే జీవితం, రక్షణ జీవితం. చాలా మటుకు దేవుని ఉపయోగించుకొని మనము ఆశించి దొరకకపోతే సేమ్ ఏశావులాగానే తిరగబడుతున్నాం. ఏశావులాగానే ఈ జ్యేష్ఠత్వం ఉంటేంది ఉండకపోతుంది. ఏమైనా కడుపు నింపుతుందా అంటున్నాడు. అంటే ఈయన మనసు ఏంటిది? రక్షణ అనేది విలువగా చూస్తున్నాడు. దానికంటే తిండినే ఎక్కువ విలువ చూస్తున్నాడు. ఈ లోక సౌకర్యమే విలువ ఎక్కువ. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఈ దేవుడు ఇచ్చిన వాగ్దానం గొప్పగా చూస్తున్నాడు. ఇది ఎప్పుడు ఇవ్వబడ్డది ఈ వాగ్దానము? మన పితరుడైనటువంటి అబ్రహాము దేవా, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మా పితరులకు ఇచ్చిన వాగ్దానము. అదిగో ఐగుప్తు దేశం నుంచి మేము చాలా శ్రమలు అనుభవించినప్పుడు మనం చూసాం, మన మొర విని మనం విడిపించాం. ఇదిగో మోషే నాయకత్వం నడిపిస్తున్నాం. మాకంటూ ఒక సుందరమైన దేశంగా స్వాధీన పరుచుకునేంత వరకు ఈ తాత్కాలికంగా మేము ఎదుర్కోవాలి ఈ శ్రమలు, ఈ యుద్ధాలు. దేవుడు చెప్పినట్టుగా నడిచినప్పుడు మాకు ఎదురవుతున్నటువంటి యుద్ధము ఆ దేవుడే చూసుకున్నాడు. ఈ యుద్ధం యెహోవాదే అని విశ్వాసంగా దేవుడు చెప్పినట్టుగా ముందుకు సాగిపోయే బదులుగా నాకు ఆహారం దొరుకుతలేదు, నాకు నీళ్ళు దొరుకుతలేదు, వీళ్ళు చేసేదేమో బానిస బ్రతుకులు, సౌకర్యం ఉన్నట్టు. కొంతమంది ఇదే ఫోజులు అన్నమాట. కష్టకాలంలో యేసుప్రభుని నమ్ముకున్నా దేవుడు ఇంతో ఆ పొజిషన్ మార్చి కొంచెం చేతి తిరిగే విధంగా ఉన్న ఆ సమయంలో కొంచెం ఏదో మనకు శోధన కలుగుతున్నప్పుడు దానిలో దేవుని గట్టిగా పట్టుకునే బదులుగా దేవుడు ఏం చేశాడు, దేవుడిని నమ్ముకుని ఏమో అంటే నీ పాత స్థితి మర్చిపోయినావా సహోదరి? నీ స్థితి మర్చిపోయావా? నీ స్థితి బానిస స్థితి, నీ స్థితి ఐగుప్తు దేశంలో వెట్టి చాకరీ చేసే స్థితి. ఆ పాపం అనే బంధకాల్లో ఉండి ఘోరమైన పాపానికి దాసుడిగా నువ్వు వెట్టి జీవితం కలిగి ఉన్నావు. శ్రమల పాలైన జీవితం, నిస్సహాయతలో ఉన్నావు. నీ బంధువులు, నీ బలగం వాళ్ళు, నీ పరిస్థితి, ఉద్యోగం, సద్యోగం, నీ యొక్క ఆర్థికంగా ఎంతో చితికిలా పడిపోయి అనారోగ్యంతో దుర్భారమైన పరిస్థితిలో నీ కుటుంబ జీవితం, నీ జీవితం ఉన్నది. దేవుడు అలాంటి సమయంలో నేను దర్శించి, రక్షించి, బాగు చేసి నిన్ను నడిపించే సమయంలో కొంచెం అసౌకర్యమైనటువంటి పరిస్థితి నీకు కలిగిస్తుంది. ఎందుకంటే నీ మనసులో ఉన్న తెలుసుకోవటానికి. ఇప్పుడు ఏశావు కూడా తన మనసులో ఉన్నది తెలుసుకోవటానికి అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. నువ్వు రక్షణ విలువిస్తున్నావా? ఈ లోక సుఖభోగాలను విలువిస్తున్నావా? ఈ తుంచమైన సుఖభోగాలు కలిగినటువంటి ఈరోజు ఉండి రేపు మటుమాయమైంది దీనికోసము నీ గొప్పగా యేసయ్య నీ కోసం ప్రాణప్రదంగా నేను ప్రేమించి నీకు ప్రాణము దారపోశాడే నీ పాప విముక్తి కొరకు, రక్షణ కొరకు. అది విలువ చూడకుండా ఈ తాత్కాలికమైన లోకములో నీకు అసౌకర్యంగా నీకు కలుగుతుందని చెప్పి రక్షణను చిన్నగా చూస్తే, రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోచాలం. నువ్వు నీకు రక్షణ అనేది విలువ లేదురా బాబు. నీకు ఇన్ని రోజులు నేను నడిపించిన రక్షణ అంటే గౌరవం లేదు. ఎందుకంటే నేను ఎన్నిసార్లు నేను గొప్పగా సేవకుల ద్వారా మాట్లాడినా, నా మహిమ చూపించాను, నా సూచనలు చూపించాను, అద్భుతాలు చేశాను, నీ స్థితే మార్చాను. అయినా నీకు మురుక స్వభావం ఉంది. ఏం స్వభావం తెలుసా? కడుపే నీకు దేవుడు. కడుపు నిండితే దరిద్రం వస్తుంది. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. చదవండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతి యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు. సిగ్గుపడవలసిన జీవితం వాళ్ళది. కడుపే దేవుడు వాళ్ళకు, ఇంకేం లేదు. కడుపు కోసం రక్షణ పొందుకున్నావా? కడుపు కోసం యేసుప్రభుని నమ్ముకున్నావా? ఈ సుఖభోగుల కోసం యేసుప్రభుని నమ్ముకున్నావు అయితే నీకు చాలా డేంజర్. నువ్వు భూ సంబంధమైన మనసు కలిగి ఉన్నావు. ఏశావులో నువ్వు భ్రష్టుడు అయిపోవడం తప్ప
యాకోబులాగా నాకు రక్షణ నాకు ముఖ్యం, నాకు ధన్యకరం భావించి ఏం తెలుసా, ఆ ఎర్ర చిక్కుడుకాయ కూరను ఇచ్చేశాడు, అన్నకిచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడు, ఈ కడుపు నింపుకోడు ఏం చేసాడు, జ్యేష్ఠత్వం ఉంటేంది ఉండకపోతే, జ్యేష్ఠత్వం అంటే రక్షణ, రక్షణ ఉంటేంది ఉండకపోతే ఏమైనా కడుపు నింపుతుందా, ఏమైనా ఆర్థికంగా నిలదొక్కుంటున్నానా, సౌకర్యం కలిగి ఉంటున్నానా, నా యొక్క పరిస్థితి మారిందా, నేను బిల్డింగ్ కట్టుకున్నానా, ఇల్లు కట్టుకున్నానా, నాకు ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగం వస్తే అప్పుల బాధలు లేకుండా ఉన్నానా, నా చేయి తిరుగుతుందని ఉన్నదని నా ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు కానీ, నేను ప్రార్థన చేసినప్పుడు కానీ, లేకపోతే ప్రార్థనకు అటెండ్ అయినప్పుడు కానీ అని ఇలాంటి పరిస్థితి వస్తుంది. సహోదరుడా, సహోదరి, మందరం దేవుల్లో ఉన్నంత మాత్రం మాకేమొస్తుంది? దేవుని నమ్ముకున్న తర్వాత ఇల్లు అయింది, కానీ అప్పులో పోలే. సందర్భోచితంగా నేను సేవకుడు సహకారంగా ఉన్నా, ఏమో అయినా నా పిల్లలు ఇలాగా చదువు సంధ్య లేకుండా ఇలాగ అవుతున్నారేంటి, ప్రార్థనకు వచ్చినా కూడా. అంటే నీ మనసు ఎక్కడుంది సహోదరుడా, సహోదరి? నీ హృదయంలో రక్షణ గురించిన విలువ, నువ్వెంతగా విలువ కలిగే విధంగా నీ మాట, నీ ఆలోచన, నీ క్రియలు కనపరుస్తాయో దేవుడు అది చూసి నీ దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే తాము సిగ్గుపడవలసిన సంగతుల మీదనే మనసు ఉంచిన వారు, భూ సంబంధమైన మనసు కలిగిన వారు ఏం చేస్తారు? వారి కడుపే దేవుడుగా ఉన్నవాడిగా, కడుపు నింపితేనే రక్షణ, కడుపు నింపితేనే దైవ ఆశీర్వాదం పొందుకున్నట్టు, లేకపోతే లేదు అనేవాడికి ఏషావు బ్యాచ్లో కలుపుతాడు. నీకు విలువ లేదు, నా బలియాగమును నీ హృదయంలో, నీ గుండెల్లో అంత విలువ ఇస్తలేవు, నీ తిండికి మొదలు పెడుతున్నా, ఈరోజు ఉండి రేపు మటు మాయమై, ఈరోజు ఇంట్లో రేపు మట్టిలో, ఈ లోక సుఖభోగాలుగా నీకు ఆకాంక్ష ఉందని చెప్పి నిన్ను తన రాజ్యంలో, తన ప్రణాళికలో నుంచి ఏం చేస్తాడు? గెంటివేయబడతాడు. నువ్వు నిర్లక్ష్యం, నువ్వు గెంటేసుకునే పరిస్థితి నీకు ఉంది. ఎవరి జీవితంలో ఉంటుందో వాళ్ళని ఏం చేస్తున్నారు? రక్షణ జీవితం నిర్లక్ష్యం చేస్తున్నారు కదా, గెంటేస్తాడు. అయ్యా నాకు ఏమున్నా లేకున్నా నాకు రక్షణ ఇచ్చిన చూడ, ఎంత అందరూ బట్టి గొప్పగా నీకు మహిమ, ఘనత, ప్రభావాలు, అయ్యా నేను ధన్యున్నయ్యా అని చెప్పి నువ్వు గొప్ప లేదు. ఈ రోజు కాకుండా రేపైనా నాకు దేవుడు సహాయం చేస్తాడు. కానీ రక్షణ పోగొట్టుకుంటే మళ్ళీ నేను పొందుకోగలుగుతానా? ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తే నేను మళ్ళీ ఈ రక్షణలో కొనసాగించబడతానా అన్న ఆ ఇంకితం లేకపోతే, ఆ అన్న సమర్పణ, ఖచ్చితము, ఆ యథార్థత లేకపోతే నువ్వు ఏషావు బ్యాచే, యాకోబు బ్యాచ్ కాదు, ఇజ్రాయెల్ బ్యాచ్ కావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి వారు ఇదిగో ఏషావు. అందుకోసం హెబ్రీయులు రాసిన పత్రికలోనే అంటాడు పౌలు భక్తుడు, 12వ అధ్యాయము 16-17 వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. దేవుడు అనుకున్న సమయంలో నువ్వు అందుబాటులో లేకపోతే, నువ్వు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యం వైఖరి చేస్తూ నీ భక్తి జీవితం, నీ రక్షణ జీవితం నిర్లక్ష్యం చేస్తావు చూడు. సాహసం లేకుండా, దేవునితో అనుబంధం లేకుండా. ఏషావు తర్వాత ఆశీర్వాదం విలువ చూశాడు, రక్షణ గొప్పతనం చూసి మారుమనసు పొందుదామని ప్రయత్నం చేసినా, ఎంత వెతికినా దొరకలే, తృణీకరింపబడ్డాడు కదా. హల్లెలూయా. అందుకోసం ఇదే సమయం రక్షణకు అనుకూల సమయం.
హల్లెలూయా. ఇప్పుడు రక్షణ అనుకూల సమయాలు ఇవి. రానున్న కాలంలో ఈ రక్షణను పొందుకోవటానికి బహు కష్టంగా పరిస్థితులు వస్తాయి. ఇదే అనుకూల సమయం, ఇదే అనుకూల సమయం, రక్షణ పొందే సమయం, రక్షణ కొనసాగే సమయం. తర్వాత దొరకదు. నువ్వు అనుకుంటే ఎప్పటికీ ప్రార్థన ఒకరోజు పోతే పోకపోతే ఏమవుతుంది? చుట్టాల పండి పోతున్నందుకు ఏం పర్వాలేదు, దేవుడు గుండె నిండా దేవుడు ఉన్నాడు అని చెప్పి వారాలు నెలలు చుట్టాల ఇంటికి పోతే ఒక వారం పోతేనే ఎంతో తల్లడిల్లాలి నీ మనసు, బాధపడాలి. అరే నేను మరుసటి ఆదివారం వెళ్ళాలి, ఎందుకంటే వారము నువ్వు నీ పాప శాపం నీ మీద పట్టు రాకుండా నీ పొరపాట్లు సవరించుకొని ఇంకా పరిపూర్ణుడిగా పరిశుద్ధపరచబడే విధంగా ఆ రక్షణ స్థిరపరిచే విధంగా నువ్వు ఆదివారం వస్తున్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ నువ్వు లోక సౌకర్యం బట్టి, సుఖభోగులను బట్టి ఏం చేస్తున్నావు? కడిపే దేవుడు అనేవాడు ఏషవులా ఏం చేస్తున్నావు? తిండి ఒక పూట కోసం, సౌకర్యం కోసం, ఒక గడియ ఒక పూట సమయం ఆ సౌకర్యం కోసమో, శరీర సుఖభోగుల కోసమో, మరి ఒక పూట కూటు కోసం ఏం చేస్తారు? ఏషవు అమ్మినట్టుగా అమ్ముకుంటున్న మన జీవితాన్ని, రక్షణ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. సత్యాన్ని మీ దగ్గర కొని పొందుకోండి, దాన్ని అమ్మివేయక సత్యదేవుడిని మీరు కలిగి ఉండమంటున్నారు. వాక్యం కలిగి ఉండమంటున్నారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది పాపం నుండి, శాపం నుండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ తిండి కోసము మన రక్షణ అమ్ముకుంటున్నాం. ఇదిగో అమ్ముకున్నాడు ఏషావు, భ్రష్టుడైన వ్యభిచారి. తిండి కోసం మనసున్నవాడు ఈ లోక సుఖభోగాల కోసమే, ఈ లోక సుఖ సౌకర్యం కోసమే యేసయ్యను నమ్ముకున్నామంటే వాడు యేసయ్యకు దేవుని బిడ్డ కాదు, దేవుడు వాళ్ళకు ప్రభు కాడు. ఈ లోక సాతాను యొక్క వ్యక్తికి అనుచోడైపోతాడంటే ఆ సాతానుకు అనుకూలం ఉన్నాడు, దేవునికి అనుకూలం అన్నప్పుడు నువ్వు ఏమైపోతుంది తెలుసా? వ్యభిచారి అయిపోతావు. ఏకకాలంలో ఇద్దరిని ప్రభు చెప్తున్నా. ఏకకాలంలో ఇద్దరికి యజమానుడుగా ఉంటున్నప్పుడు, యజమానుడు నీకు ఉన్నప్పుడు నువ్వు ఏమైపోతావు? వ్యభిచారి అవుతావు. నువ్వు అటా ఇటా ఎటు కాకుండా అయిపోతావు. కాబట్టి ఎటు కాకుండా చేయటకు సాతాను మధ్యలో వారము శోధన కలిగినప్పుడు ఆ శోధన కలిగినటువంటి ఆ పొరపాట్ల తప్పిదం సవరించుకోవటానికి ఆదివారం వస్తున్నావు. నేను దేవుని బిడ్డనే, నేను యాకోబు దిక్కే, యాకోబు పక్షంలో ఉన్నవాడినే మనం నిరూపించబడేటకు ఆదివారం వస్తున్నాం. హల్లెలూయా. నేను తిండి కోసం కాదే, ఈ లోక సుఖభోలు నువ్వు ఇల్లు ఇచ్చినా ఇవ్వకుండా, ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకుండా, పని ఇచ్చినా ఇవ్వకుండా నువ్వు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే నీ అందు విశ్వాసం ఉన్నవాడు ఎన్నడికి సిగ్గు పరచాడు. సింహం పిల్లలు ఏమి కలిగినను నీ అందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఇంత గొప్ప రక్షణ నువ్వు ఇచ్చినప్పుడు తిండికి అలమటించే విధంగా చూస్తావయ్యా? నాకు బుక్కడి తిండి పెట్టండి, నువ్వు పరలోకి ఇస్తావని ఏం గ్యారంటీ? కానీ నా మనసంతా తిండి మీద, ఈ సుఖభోగుల సౌకర్యం మీద కాదు, నా మనసంతా నీ మాట మీద, నీ మీద, నీ రక్షణ కార్యం మీద ఎలాగో ఉండాలన్నమాట. అవసరమైతే ఒక పూట లేకున్నా పర్వాలేదు, ఒక రోజు లేకున్నా పర్వాలేదు, కొన్ని రోజులు పరిస్థితులు ఉన్నా పర్వాలేదు. బ్రతికిన క్రీస్తే చావైతే అది నాకు మేలే. ఆయనకు ఉపయోగకరంగా ఉండటకు, ఆయన సాక్షార్థంగా ఆయన కాలేజ్ చేయటకు, ఆయన సాక్ష్యంగా ఉండటకు ఉంటే ప్రయోజనకరమై ఉన్నది. నన్ను బట్టి 10 మందికి, కుటుంబానికి తీసుకపోతే ఇంకా మంచిగా అలబొద్దులమ్మవచ్చు. ఈ పాప శాపం యొక్క లోకం నుంచి తొందరగా విముక్తి కలిగితే ఇంకెంత మంచిది. నేను విడుదల పొందుకున్నా కానీ శరీరం ఉన్నది కాబట్టి ఇంక శరీర ప్రకారం ఎలాంటి పొరపాట్లు రెండో కాలంలో చేయగలిగే ప్రమాదం లేకపోలేదు. ఇంకా అలపొద్దులు రమ్మటిగా పోతాను. హల్లెలూయా. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు ఏది చేసినా అనక ఆయన నామ ఘనత కొరకు గొప్పగా చేస్తాడు. కానీ మన ఇబ్బంది చేయడు. అయితే మనని పరిశీలించినప్పుడు మనము రుజువు చేయబడాలి. హల్లెలూయా. శోధన వస్తుంది, పరిస్థితి వస్తుంది. సహవాసం మీద అలాగనే వాక్యము అంటే వాక్యం చదవడం కానీ, అలాగనే పాస్టర్ మీద, ఇంకా ఆయన బోధ మీద రకరకాలుగా ఏమైపోతుంది, పరిస్థితుల ద్వారా ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బంది సండిట్లో సడమి అబ్బా ఇబ్బంది జరిగింది కదా, ఇదే మంచి మోక అని చెప్పి
సహవాసాన్ని వదిలిపెట్టడము, పాస్టర్ అంటే మనకు అయిష్టంగా ఏర్పడే విధంగా, ఆయన బోధ అంటే ఇప్పటిదాకా మేలు పొందుకున్నాం కదా మరి ఆ పాస్టర్ ద్వారానే, ఆ బోధ ద్వారానే, అభిషేకం ద్వారానే. అప్పుడేమో మన సొంత విశ్వాసం కావాలి. మరి అదే ఇప్పుడు సహవాసం వదిలిపెట్టి మరి సొంత విశ్వాసం నిలబడతలేవే. దేవుడు ఎక్కడ నేను ఏ సహవాసం ద్వారా నేను రక్షించి మార్పు కలిగించే విధంగా, రక్షణలో నడిపించే విధంగా నేను అభివృద్ధి చేస్తున్నాడు ఆత్మీయంగా ఉన్న భౌతికంగా, ఆ సహవాసంలో క్షేమం కలిగి, వాక్యం సరిగ్గా నీకు క్షేమాభివృద్ధి కలగలేకుండా ఈ వాక్యం జరగకపోతేనే నువ్వు వేరే సంఘం వెళ్తే ఒక ప్రయోజనం, అది ఉద్దేశం చూసి దేవుడు నిన్ను కటాక్షిస్తాడు. వాక్యమున్న సాహసమున్న ఏదో మూర్ఖంగా నువ్వు ఆశించి దొరకలేదని నీ ఈగో చంపుకోలేక నేను హట్ అయిపోతున్న వాక్యానికి పాస్టర్ గద్దించినప్పుడు సహవాసము సరైన రీతిగా బాధ్యతగా ఉండకుండా, చెప్పినట్టుగా వినకుండా ఉన్నప్పుడు ఇలాంటి దేవుని మాటలు హెచ్చరికగా నాకు మనసు అంగీకరిస్తలేను, నాకు అహం ఈగో ఎక్కువ ఉంది అని చెప్పి నువ్వు అలుగుతే ఏమైపోతుంది? చెరువు మీద అలుగుతే ఏమైపోతుంది? ఎవరిది అయిపోతుంది? వాళ్ళదే ఎండిపోతుందిగా. అంటే దాహం ఉండదు, దాహం తీర్చుకోలేవు, నీదే ఎండిపోతుంది. శరీరమే దాహానికి తీర్చుకోకుండా ఊరికినే ఇబ్బంది అవుతావు. చెరువు నీళ్ళతోనే కదా నువ్వు దాహం తీర్చుకోవటానికి, ప్రతి సౌకర్యము ప్రతి నీళ్ళ ద్వారా నువ్వు ఉపయోగించుకోవటానికి ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ గొంతు ఎండకపోతుంది, అవునా? మరి దేవుని మీద అలగడము, పాస్టర్ మీద అలగడం, సాహసం మీద అలగడం ఎవరిదినా లూజ్ అవుతుంది? ఎవరిది ఇబ్బంది అవుతుంది? అలిగిన వారికి కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్షేమము కలుగుటకు దేవుడు మనని మందలిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఒక విషయము, ప్రియదేవులారా, తిండి కోసం రక్షణను పోగొట్టుకుంటున్నావు ఈ లోక సౌకర్యం కోసము, లేకపోతే తిండి లేకున్నా పర్వాలేదు, నాకు రక్షణ కావాలి అని రక్షణ కోసం తిండి అయినా దొరకకుండా పర్వాలేదు, సౌకర్యమైనా లేకున్నా పర్వాలేదు, నాకు దేవుడు కావాలనుకుంటున్నావా? అయితే నువ్వు యాకోబే. చదువుదాం ఆదికాండం 25 చివరిగా. ఆదికాండం 25వ అధ్యాయము 34వ వచనం. యాకోబు ఆహారమును చిక్కుడుగాయ వంటకమును ఏశావుకి ఇచ్చాను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడనేమో యాకోబు రక్షణ పొందుటకు, జ్యేష్ఠత్వం పొందుటకు తన తిండిని ఇచ్చేశాడు. తిండి కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? మరి ఏశావు దేన్ని ఎక్కువ ప్రేమించాడు? జ్యేష్ఠత్వాన్ని ప్రేమించాడా? తిండిని ప్రేమించి తిండి ఏమో పొందుకున్నాడు, జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు. తిండినేమో అమ్మేశాడు, జ్యేష్ఠత్వాన్నేమో పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్నములో, ఈ పగటి కాలంలో మీరు ఏం చేస్తారు? తిండి అమ్ముకుంటారా లేకపోతే రక్షణ అమ్ముకుంటారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తిండి అమ్ముకున్నవారు ధనిలు అవుతారు, జ్యేష్ఠత్వం అంటే రక్షణలో దేవుని యొక్క శక్తిలో నిలబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే నువ్వు జ్యేష్ఠత్వం, రక్షణ, దీనివల్ల మనకేమిటి? తిండి నమ్మింది. తింటే కడుపు నిలుతుంది, కానీ రక్షణ ఏమైనా కడుపులోకి వచ్చేదా? ఇళ్ళకి వచ్చేదా? ఒంటిలోకి వచ్చేదా? అది కనబడేదా? దానివల్ల మనకేం ప్రయోజనం అని ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఆయన బలియాగమును నువ్వు తృణీకరించే విధంగా నీ భక్తి జీవితంలో కనపరిస్తే, నిజంగా నువ్వు ఏశావులో నువ్వు భ్రష్టుడైన, వ్యభిచారి అయినా, ఈ లోక స్నేహము వ్యభిచారి అంటున్నాడు. ఈ లోక స్నేహము అంటే ఏమంటుంది తెలుసా? వ్యభిచారం. ఈ లోక స్నేహం చేసేవాడిని వ్యభిచారం అంటున్న దేవుడు. అంటే ఈ లోక అధికారాన్ని సాతానుతో నువ్వు జతగడుతున్నావు.
వాటితోనే ఏకీభవిస్తున్న వాడు ఏంటిది, ఏమి తిందామో, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందామని ఇదే జాస పెడతా ఉంటాడు ఈ లోకంలో. కానీ దేవుని యొక్క రక్షణ పొందిన బిడ్డలు తన నీతి రాజ్యంలో నేను ఉండాలి, ఆ రక్షణ కొనసాగించబడాలి, రక్షణ విలువగా దేవుని కృపలో నేను నడిపించబడాలని, విలువ నేను ఉండాలని ప్రతితపన కలిగే యాకోబు మనసు రక్షణ పొందిన వారికి ఉంటుంది, దేవుని నమ్మిన బిడ్డలకు ఉంటుంది, అనుభవించిన వారికి ఉంటుంది. అలాంటి వారు ససేమిరా వారి యొక్క తిండి కోసమో రక్షణ భక్తి జీవితం నిర్లక్ష్యం చేయరు. అవసరమైన తిండిని అమ్ముతారు, సుఖభోగులు పోతే పోనీ, కానీ నాకు దేవుడు అయితే ఉన్నాడు, రక్షణ కావాలి, రక్షణ నా జీవితం. ఏ స్థితిలో ఉన్నా నాకు దేవుడు చాలా దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇట్టి అనుగ్రహము కలిగిన వారు నిజంగా ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఏశావులా నిర్లక్ష్యం చేసింది కదా, నిర్లక్ష్యం చేసింది కదా ఏశావు. అలా ఏశావులా నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలుగుతాం? పోతుంది రక్షణ. ఈ రక్షణ ఎట్లా స్టార్ట్ అయింది? ప్రభు బోధించటము ఆరంభమై ఆ రక్షణలో మనము స్థిరపరచబడుతున్నాం. ఈ రక్షణలో కొనసాగుతున్న పరంపరలో అనేక సూచనలు చూపించాడు, సూచనలు ఆనవాళ్ళు చూపించాడు. నిలబెట్టాడు, రక్షణ నిలబెట్టాడు, అద్భుతాలు చేస్తున్నాడు, నానా విధములైన కృపావరములు ఇచ్చి మనని దృఢపరుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్వస్థత వరము, విశ్వాసము, ఓకే, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకునే అన్య భాషలు, వివేచన, వాక్య జ్ఞానము, ఇలాంటి కృపావరములను మనకు దేవుడు అనుగ్రహించి రక్షణలో దృఢపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. మనకు మన భౌతికంగా జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి వారికి ఇల్లు లేని వారికి ఇల్లు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఆర్థిక ఇబ్బంది ఉన్న వారికి ఆర్థిక స్తోమత కలిగిస్తున్నాడు. పిల్లలు చేతిగా అందే పిల్లలుగా రాకుండా అంత ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న వారిని చేతికి అందే విధంగా బుద్ధిమంతులుగా మారుస్తున్నాడు. పిల్లలు వాళ్ళకు చదువును అభ్యింపజేస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు, క్రమశిక్షణ కలిగి ఉంటున్నారు పిల్లలు, బుద్ధిమంతులుగా ఉండడము. ఇవన్నీ దేవుని కృపలో అద్భుతం కదండి. మనం ఇంకా రక్షణలో బలపరచబడటకు, దృఢంగా నిలబడటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ సావాసాన్ని ప్రేమించి ఈ రక్షణలో కొనసాగించబడాలంటే, ఈ రక్షణ మసకబారుతున్నవాడు మన స్వభావము, వారములో ఉన్న మన భక్తినత కానీ, మన అవిధేయత కానీ, మనము చెడ్డ ఆలోచనలు కలిగిన మాటలు, ఆ ప్రవర్తన కానీ వాక్యానికి భిన్నంగా, అయ్యో రక్షణ మసకబారిపోయే విధంగా ఉంది, పాప విముక్తి మసకబారిపోయేటట్టున్న తండ్రి నన్ను క్షమించమని మన వారం వారము మనకు అంటుతున్నటువంటి ఆ దోషాన్ని, ఆ పొరపాట్లను, ఆ తప్పిదలను మనం క్షమాపణ పొందుకొని మరింత శక్తి, దేవుని యొక్క జీవము కలిగిన శక్తి, ఆ ఆశీర్వాదంలో, ఆ రక్షణలో స్థిరపరిచి అనుగ్రహం పొందుకుందాం. రండి, ఈ వాక్యం చేత దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మిగిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. మనం ప్రేమించి ఇదిగో ప్రభు ఈ ఉదయకాలం మనల్ని సమకూర్చి 3 ప్రాంతాల యుగ కాలంలో నీ పరిశుద్ధాత్మ నింపగలిగిన అభిషేకము కలిగించి, నీ సేవకుడి మీద అభిషేకం కలిగించి నువ్వు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు తండ్రి. మా జీవిత వైఖరిని ప్రభు స్తోత్రం తండ్రి. ఇజ్రాయెల్ ప్రజలు ఆనాడు తండ్రి ప్రభు స్తోత్రము తండ్రి అరణ్య గుండా నడిపించిన ఆ పర్పస్ ఏంటిదో కొంచెమైన సూచకంగా మాకు తెలియజేశావు. మా హృదయంలో ఆనాడు ప్రభు ఇజ్రాయెల్ ప్రజల యొక్క హృదయంలో ఏమున్నది? వాళ్ళ తిండి కోసమో, సౌకర్యం కోసం, సుఖబోల కోసమో వాళ్ళ ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుకున్నారా? లేకపోతే దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఆ రక్షణను దేవుడు చూపించిన పాలు తేనెలు ప్రవహించే అందమైన ఆ ప్రాంతం కోసం పరితపించే విధంగా చివరి వరకు రక్షణ పొందిన ఆ అనుభవం వాళ్ళు కాపాడుకునే విధంగా, వాళ్ళు ఏ విధంగా సహించి భరించి అంతవరకు ఆ రక్షణ కొనసాగించబడి ఆ వాగ్దాన స్థలంలో చేరే విధంగా ఉన్నారా? ఆ విషయాలను మాకు తెలియజేస్తున్నాయి. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలుగుతారని ఈనాడు కొత్త నిబంధనలో పిలువబడిన బిడ్డల్ని కూడా ప్రభు, నీ పాప విముక్తి చేసబడిన వారు నీ బలియాగమును చూసి రక్షణ పొందిన ప్రతి బిడ్డను ప్రభు నువ్వు మాట్లాడావయ్యా. సులైం ప్రేయర్ హౌస్ ద్వారా సహవాసంలో వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడమని నమ్ముచున్నాం. ఇదిగో ఈ యొక్క లైవ్ ద్వారా చూస్తున్న వారు, చూడబోతున్న వారితో కూడా మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. ఏశావులాగా మేము ఉండొద్దని సెలవిచ్చి, అయ్యా ఇట్లే మనము ఇట్లే ఒప్పుకుంటాము, ఏశావులా ఉండొద్దని.
కానీ మా మాటలు లాగానే ఉంటాయి, కానీ మా చేతుల్లో మాత్రం ఏషావుకు బలపుచ్చినట్టుగా ఏషావు పక్షం ఉన్నట్టుగానే ఉంటున్నదయ్యా. నువ్వు క్షమించుము తండ్రి. ఇలాంటి తిండి కోసం, సుఖభోగుల కోసం కడుపే దేవుడు తమ సిగ్గుపడవలసిన సంగతుల మీద మనసు పెట్టి, ఇదిగో ప్రభువా అయ్యా స్తోత్రం తన భూ సంబంధం మనసు కలిగే ఉన్నారని వాక్యంగా ఉన్నదయ్యా. అలా భూ సంబంధమైనది కాదయ్యా, రక్షణను ప్రభు గొప్పగా విలువగా మా జీవితంలో నిలుపుకోవడానికి సహాయం చేయమని. ఈ లోకంలో ప్రభు మాకు కావాల్సినటువంటి ఈవులను మాకు కొంచెము అయ్యా స్తోత్రం తని అయ్యా అవి అనుభవించకుండా మేము అవి పొందుకోకుండా కానీ దేవుడు ఇస్తాడు, కానీ దేవుడి నీతిలో ఉండడము నాకు రక్షణ భాగ్యం. దేవుడి కృపలో నడిపించబడడం గొప్ప రక్షణ భాగ్యము. ఈ రక్షణను ప్రభు, ఈ సహవాసమును కానీ ఇదిగో నా జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని ప్రభు సుఖభోగలిగినటువంటి పరిస్థితులు, అవసరతలు నా జీవితంలో ఎంతో కావలసిన విధానం ఉన్నప్పటికీ ప్రభు నాకు సుఖము, నాకు క్షేమము, నాకు సంతోషము, నాకు ఆశీర్వాదము, దేవుని యొక్క నీతి కలిగిన రక్షణ కావాలి కదా, దేవుని నడిపింపు కావాలి కదా. కనుక నేను సహవాసం పోగొట్టుకోను, ఇదిగో నేను ప్రార్థనకు పోగొట్టుకోను, నేను ఉదయం సాయంత్రము అలాగనే సహవాసం ఆదివారం రావటం నేను పోగొట్టుకోనని ఇదిగో ప్రభు కృత నిశ్చయిత కలిగినటువంటి మనస్సు ఈ దినమున ప్రభు ఎవరికైతే ఇదిగో ప్రభు కలిగి సమర్పణ చేసుకుంటున్నారో వారందరినీ యాకోబు పక్షములుగా నిలబెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. యాకోబులా వాళ్ళు నిలబెట్టుము తండ్రి. అవసరమే తిండైనా పోగొట్టుకుంటారు కానీ, సుఖభోగులైనా పోగొట్టుకుంటారు కానీ, నాకు యేసయ్య రక్షణ కావాలి, యేసయ్య కావాలి. యేసయ్య బలియాగం ద్వారా నేను దీవించబడాలి, ఎప్పటికప్పుడు నేను నూతన పరచబడాలి, ఆధ్యాత్మికంగా నేను దీవించబడాలి. నాలో ఏమాత్రం పాపము ఇదిగో అపవాదైన సాతాను పరిపాలించదు, పాపము శాపం నా మీద ప్రభావితం కావద్దు. నాకు పాప విముక్తి కలుగజేసిన దేవుడు, ఈ రక్షణ కలుగజేసిన దేవుడు ఇలాగ నడిపించబడాలి. నేను ఇంకా దినదినము నేను స్థిరపరచబడాలని, తద్వారా దేవుని మహిమ ఘనత ప్రభావాలు ఆయన నామాన్ని ఘనపరిచే విధంగా నిలబడాలి. కానీ ఈ లోక సుఖభోగాలకు ఎదుగో తావియకుండా, మనసు ఇవ్వకుండా, చోటివ్వకుండా ఈ దినమును నాతో మాట్లాడేందుకు వదడాలి. యాకోబు లాంటి భక్తి నా జీవితంలో కలగచ్చేము, మా అందరి జీవితంలో కలగచ్చేము. ప్రభు మాటలతోనే కాదయ్య క్రైస్తవ జీవితము, చేతలతోనే అనుభవంతోనే ఉన్నదయ్యా. ఆ అనుభవం ఎట్టివారంగా ఉన్నామో ఇదిగో ప్రభు స్తోత్రం, మా కదలికలు చూస్తున్నావు, మా ఎదలో చూస్తున్నావు, మా మనసు ఏ విధంగా ఎట్టిగా నడిపించబడుతున్నానో. అందుకోసం భక్తి జీవితంలో నిర్లక్ష్య వైఖరి ఉన్నటువంటి వారందరినీ క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ ఇంత గొప్ప రక్షణను ప్రభు నిర్లక్ష్యం చేసిన వారందరినీ క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నీ మాటల వల్ల రక్షణ కలుగునట్లుగా శక్తి పొందుకుంటారయ్యా, బలం పొందుకుంటారయ్యా. ఇంకా నీ కృపలో నిలబెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమున ప్రభా ఆ వారములో ఉన్నటువంటి దోషమంతా పరిహరించుము, నీ బలియాగమును క్షమించుము. ఎక్కడ మాటల్లో, ఆలోచనల, క్రియల్లో బలహీనంగా అయిపోతున్నారో అందరినీ క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. ఏదిగో ప్రభు క్షమించమని అడుగుతున్న వారికి కటాక్షించి నీ జీవమైన నీ శక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ బల కార్యక్రమంలో పాలు పంపులు కలుగుటకు సహాయించమయ్యా తండ్రి. ఏ ఒక్కరు కూడా ఈ రక్షణ జీవితాన్ని తండ్రి మరి ప్రభా నిర్లక్ష్యం చేయకుండా కాపాడము తండ్రి. గొప్ప గౌరవించే విధంగా, హృదయంలో ఎంతో విలువగా శ్రేష్టంగా చూసే విధంగా అది అనుభవంగా ఉండటకు సాధించమని ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఎందుకు వద్దనాలు ప్రభా, తుచ్చమైనటువంటి సుఖభోగాలను ప్రభా సుఖమరిగి ప్రభా ఏషావులాగా భ్రష్టుడైన వ్యభిచారి అయినా ప్రభా ఆ ఏషావులా ఉండకుండా యాకోబులాగా ఇజ్రాయేల్గా ఎలా దీవించబడిన ఆ ఆశీర్వాదం ఉంది, ఆ రక్షణ జీవితం అలా ఉండటకు సహాయం చేయం. ఈ నడిపింపులో సంతోషించే విధంగా, అది అరుణ్యంగా లాగా ప్రభు రోదనగా శ్రమతో కూడిన విధానంగా ఉన్నప్పటికీ నీ శ్రమల్లో దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా ఈ రక్షలో స్థిరపరుస్తూ నా నామాన్ని గణపుచ్చే విధంగా ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ప్రభావం నాకు కలగజేస్తున్నాడు. కనుక నేను ప్రతి సహవాసంలో నేను ఉండాలి, నేను వ్యక్తిగతంగా ఉండాలి, పరిశుద్ధులతో కూడే అనుగ్రహం కావాలి. దేవా నువ్వు చెప్పినట్టుగా నా జీవిత నడిపింపు ఉండాలని కోరుకున్న వారికి ప్రభు, ఆశించిన వారికి, సమర్పణ చేసుకున్న వారికి ప్రసాదిస్తామని నమ్ముచున్నాం. మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెబుతూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.